నెల 15వ తారీఖు మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నాం. నాకు 9వ తారీఖు నోటీసు ఇవ్వాల, 11వ తారీఖు వాట్సాప్ ద్వారా తెలియజేశారు. నేను 15వ తారీఖు వరకు టైం అడిగాను. ఆ టైం ప్రకారం తీసుకెళ్ళి ఇచ్చాను. వాళ్ళు ఏదైతే నా మీద అప్లికేషన్ పెట్టారో అవన్నీ కూడా నేను వివరణ ఇచ్చాను. వివరణ ఇస్తే మొత్తం ఇస్తే 15వ తారీఖు సాయంత్రం 4 గంటలకు కలిపాను. 15వ తారీఖు నుండి ఈ రోజు వరకు కూడా ఏ ఆఫీసర్ ఇక్కడికి రాలేదు, ఎవరు కూడా పంచనామా జరగలేదు. సీసీ ఫుటేజ్ అన్ని కూడా నా దగ్గర పెన్ డ్రైవ్ లో తీసుకొని పెట్టాను. కానీ తప్పులు తడకగా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అదే ప్రజా ప్రయోజనాలు వ్యాఖ్యలు వేస్తానని చెప్పాను. ఆల్రెడీ ఒక రిట్ పిటిషన్ దీనికి సంబంధించి వేసాము, అది విచారణలో ఉంది కాబట్టి ఇప్పుడు పత్తిపాడుకి సంబంధించి కాన్స్టిట్యూన్సీలో 133 సంవత్సరాలుగా ఎప్పుడూ లేని కుల మతాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారు. అది బాబా గారు ఇందువల్ల అనేది నాకు అర్థం కాదు. కొత్తగా ఈ విధంగా పుట్టిస్తున్నారు. ఇంతవరకు ఆయన దగ్గర క్రైస్తవులు వస్తున్నారు, ముస్లింస్ వస్తున్నారు, హిందువులు వస్తున్నారు. సర్వమత సారమే బాబా గారి దివ్య మందిరం లాగా ఈరోజు పూజిస్తున్నారు. ఆయన దగ్గర ఇలా తీసుకొస్తుంది నాకు చాలా బాధ వేస్తుంది. ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ మిత్రులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు మొహమ్మద్ అసద్ అండి. ప్రముఖ విద్యావేత్త, న్యాయ నిపుణుని, అలాగే తెలంగాణ ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిని, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తెలంగాణకి సంబంధించిన సభ్యుడిని. ఇవాళ ఈ దర్గా కాళేశా మస్తాన్ వలి గుంటూరుకి సంబంధించి, అలాగే ఇక్కడ రాష్ట్ర వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఉన్నటువంటి సమస్యల మీద ప్రత్యేక ప్రెస్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా మీ అందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వక్ఫ్ సవరణ చట్టం 2025పై దేశవ్యాప్తంగా ముస్లిం మైనార్టీలు తీవ్రంగా ఆందోళన చేస్తున్న మాట మీ అందరికీ తెలుసు. రెండో పక్క దేశానికి సంబంధించినటువంటి సర్వోన్నత న్యాయస్థానంలో రిట్ పిటిషన్ సివిల్ లిటిగేషన్ 269/25తో పాటు అనేక రిట్ పిటిషన్లు దాఖలు చేయబడ్డాయి. ప్రస్తుతము సవరణ చట్టం 25 సుప్రీంకోర్టు పరిధుల్లో ఉంది. అలా ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డులన్నీ కూడా యథాతథా స్థితిని కొనసాగిస్తూ ఉన్నాయి. సర్వోన్నత న్యాయస్థాన పరిశీలనలో ఉన్నటువంటి వక్ఫ్ సవరణ చట్టం 25ని తుది తీర్పు వచ్చే వరకు ఎవరు కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా మారిటోరియం యథావిధి స్థితిని కొనసాగించాలి అనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా దేశవ్యాప్తంగా బోర్డులను నిర్లిప్త దశలో పెట్టాయి. అంటే వాళ్ళు స్తూప్త దశలను పెట్టడం జరిగింది. ఎటువంటి సమావేశాలు ఏర్పాటు చేయకూడదు, ఎటువంటి నిర్ణయాలు ప్రకటించకూడదు. కొసమెరుపు ఏంటంటే, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు మాత్రం సర్వోన్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి పెండింగ్లో ఉన్న సవరణ చట్టాన్ని అలా ఉన్నా కూడా యావత్ రాష్ట్రాలు పాటిస్తున్న విధానం కాకుండా దానికి భిన్నంగా యథేచ్ఛ నిర్ణయాలు చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. వక్ఫ్ పరిరక్షణ చేయవలసిన రాష్ట్ర వక్ఫ్ బోర్డు వక్ఫ్ భక్షకులుగా మారి మొత్తం చట్ట ఉల్లంఘనలు చేసి దాదాపు వక్ఫ్ ఆస్తులన్నీ కూడా కొల్లగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇందులో ప్రధానంగా ఈ నగరపాలెంలో ఉన్నటువంటి కాళేశా మస్తాన్ దర్గాకి సంబంధించి ప్రస్తుతం కార్యనిర్వహణ అధికారి ఎవరైతే సిఓ గారు ఉన్నారో అతను వక్ఫ్ చట్టం ప్రకారం అర్హత లేనటువంటి వ్యక్తిని ఈ రాష్ట్ర ప్రభుత్వం వక్ఫ్ సిఓగా నియమించడం దౌర్భాగ్య పరిస్థితి. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అర్హతలు ఉండాలి. అతను కేవలము ఇంటర్మీడియట్ చదివి జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ క్యాడర్లో ఉన్న వ్యక్తిని సిఓగా పెట్టి వక్ఫ్ బోర్డు యొక్క పూర్తి ఆస్తుల్ని ధ్వంసం చేసే ప్రక్రియలో భాగంగా ముందుకెళ్తా ఉన్నారు. వక్ఫ్ బోర్డుకి సిఓ అంటే డిప్యూటీ కలెక్టర్ ర్యాంక్, ఆర్టీఓ ర్యాంక్, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ర్యాంక్ అయ్యి ఉండాలి. ఆ ర్యాంక్లో లేనటువంటి అధికారిని అక్కడ డైరెక్ట్గా సెక్రటేరియట్ ద్వారా ఏదో కొల్యూడెడ్గా అన్ఎథికల్ ప్రాక్టీస్ చేసి ఇమ్మోరల్గా నియమించడాన్ని మేము పూయబడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. అది తప్పుగా చూపిస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ కాళేశా మస్తాన్ వలి విషయంలో 9/4/25న యథేచ్ఛగా ఒక నోటీస్ ఇచ్చారు. చాలా సోదరులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 9/4/25కు ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చారు. వాళ్లే ఇవన్నీ సూచనల్లో పెట్టి
ఇక్కడ ఉన్నత న్యాయస్థానం సైతం ఎఫిడవిట్ ఇచ్చి తప్పుడు సమాచారాలు ఇస్తా ఉన్నారు. ఇది ఇంతకంటే దారుణమైన పరిస్థితి లేదు. ఈ కూటమి ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్ర వక్ఫ్ బోర్డు చేస్తున్నటువంటి ఈ అరాచకాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇమీడియట్ గా ఐఏఎస్ ఆఫీసర్ తో విచారణ జరిపించి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధీనంలో బోర్డుని రద్దుపరిచి ఈఓ దగ్గర నుంచి అధికారాలన్నింటినీ తీసేసుకొని ఈ సరైన బాటలో ఈ రాష్ట్రంలో నడిపేటట్టు తీసుకోవాల్సిన కనీస బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ మంత్రిపై ఉందని చెప్పి మేము ఈ సందర్భంగా వినయపూర్వకంగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వాళ్ళు వెంటనే దీనిపై చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఇలా ఉండగా వీళ్ళు చేసినటువంటి తప్పుడు పనులని ఒక్కొక్కటి మీడియా ముందు తీసుకురాదలుచుకున్నా 100/85 ఒక జడ్జిమెంట్ ఉందండి, చాలా క్లియర్ గా. అంటే 100 అనేది ఒక దావా నంబర్ 100/185. ఇందులో చాలా స్పష్టంగా దాదాపు ఇది 85 నుంచి 2000 వరకు 15 సంవత్సరాల పాటు ట్రయల్ నడిచిన తర్వాత ఈ దర్గా ఎండోమెంట్ కిందికి రాదు, ఈ దర్గా వక్ఫ్ కిందికి రాదు, ఈ దర్గా వక్ఫ్ బై యూజర్ కూడా కాదు. 3 నిర్ణయాలు చెప్పడం జరిగింది కింది కోర్టు. ఇది వక్ఫ్ బోర్డు కిందికి రాదు, వక్ఫ్ ఉపయోగములో ఉన్నటువంటి దర్గా కూడా కాదు, ఎండోమెంట్ కి సంబంధించింది కాదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. పోనీ ఈ తీర్పు మీకు తెలీదా అంటే మీరు ఇచ్చినటువంటి ఈ ధర్మకర్తని టెంపరవరీగా నియమిస్తున్నామని చెప్పి చెప్పినటువంటి ప్రొసీడింగ్ కాపీలో దీని ఉత్తరణ మీరు చేశారు. 100/85 యొక్క తీర్పుని అనుసరించి మేము మార్చగలవారము అని పెట్టారు. అందులో మార్చగలవారము అని పెట్టిన మీరు ఈ రకమైన నిర్ణయం ఇది వక్ఫ్ కిందికి రానప్పుడు మీరు వక్ఫ్ చట్టం 44, 45, 50, 65(4) కింద యాక్షన్ తీసుకున్నారు. నేను అనేది ఏంటంటే 44, 45, 46 ఏం చెప్తాయంటే ఈ ధర్మకర్త ఇక్కడ ఆడిట్ రిపోర్ట్ వచ్చిన ఆదాయాన్ని ఆడిట్ రూపంలో వక్ఫ్ బోర్డుకి సమర్పించాలి. పాయింట్ నెంబర్ 1 ఒక సెక్షన్. రెండో సెక్షన్ బడ్జెట్. మీరు ప్రతి సంవత్సరం బడ్జెట్ మీకు ఎలా అంటే రాక ఎంత పోక ఎంత ఆ వివరాలన్నీ కూడా వక్ఫ్ బోర్డుకి సమర్పించాలి. మూడో చట్ట ఉల్లంఘన ఏం చూపిస్తా ఉన్నారు అంటే వక్ఫ్ ఫండ్ కట్టాలి. వక్ఫ్ ఫండ్ ఏ సంస్థ అయినా 7% మాత్రమే చెల్లించాలి. 93 ధర్మకర్త 7 రూపాయలు మాత్రమే వక్ఫ్ చట్టంలో వక్ఫ్ బోర్డుకి పోతుంది. ఆ 7% కట్టట్లేదు 5-6 సంవత్సరాల నుంచి అని చెప్పారు. మీరు మాకు 21లో ఒక నోటీస్ ఇచ్చారు. ఆ నోటీసులో మేము స్పష్టంగా రాసాం 100/85 తీర్పు అమల్లోకి ఉంది. అమల్లోకి వచ్చిన తర్వాత మీ అధికారం ఇక్కడి నుంచి పోయింది. ఇది వక్ఫ్ పరిధుల్లోకి రాదు, వక్ఫ్ ఉపయోగించే పరిధుల్లో కూడా రాదు, ఎండోమెంట్ పరిధుల్లో కూడా రాదు. ఇది ధర్మకర్త యొక్క సొంత ప్రాపర్టీ కాబట్టి మీకు నిర్ణయం చేసే అధికారం లేదు అని చెప్పి మేము జవాబిచ్చి వాటి కాగితాలు సమర్పించిన తర్వాత 21 నుంచి 25 వరకు ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదు. అంటే దాన్ని బుట్టదాఖలు చేశారు, కరెక్టే అనుకున్నారు. ఆ రోజు సీఓలకు అర్థమైంది, ఆ రోజు అధికారులకు అర్థమైంది కాబట్టి ఎటువంటి నిర్ణయాలు ప్రకటించలేదు. For more videos like this, subscribe Big TV channel.